ఎంచుకుంటున్నాను అంటే నా దగ్గర ఉన్న బంగారం కావచ్చు, నా దగ్గర ఉన్న పలుకుబడి కావచ్చు, నా దగ్గర ఉన్న అంతస్తు కావచ్చు, నా దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు కావచ్చు, నా దగ్గర ఉన్న అధికారం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, పునరుత్థాన బలం కింద అవి పెట్టతో సమానం అంటున్నాడు. అర్థమవుతుంది? అంటే దేన్ని హెచ్చించాడు? దేన్ని హెచ్చించాడు? ఏంటయ్యా పునరుత్థానాన్ని గురించిన ఇంత గొప్ప మరి స్టేట్మెంట్ పౌలు గారు ఎందుకు ఇస్తున్నాడు? వాట్ ఈస్ దేర్ ఇన్ ద రిజరెక్షన్? వాట్ హ్యాపెండ్ ఇన్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్? యేసు క్రీస్తు ప్రభువారు పునరుత్థానుడవుతూ వల్ల ప్రజలకు, మనుషులకు, ఎవరి లోకానికి ఏం కలిగిందయ్యా అంటే, ప్రియులారా, నేను కొన్ని అనుభవాలు మీకు అక్కడ చూపిస్తాను. చూడండి, 13వ వచనం చదువుదాం. సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి. నెంబర్ 1, పునరుద్ధాన అనుభవం ఏంటయ్యా? పునరుద్ధాన బలం ఏంటయ్యా అంటే, వెనుకున్న వాటిని. అంటే మీకు అర్థమైందా? పునరుద్ధానం ఏం చేస్తుందో తెలుసా? వెనుకాటి జీవితాన్ని నన్ను మరిచిపోయేటట్టు చేసింది. ఎందుకంటే తన వెనక ఉన్న జీవితం ఎలాంటిది అక్కడే రాస్తాడు చూడండి. 3వ అధ్యాయంలో 5-6 వచనాలు. 8వ దినమందు సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వారనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిశుద్ధునై ఆసక్తి విషయములో సంఘమును. ఏంటంట? పూర్వం ఎవరంట? సంఘమును. తిమోతి పత్రిక అంటే పూర్వము నేను హానికరుడను, దూషకుడును, హింసకుడు అంటాడే. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, యేసు క్రీస్తు పునరుద్ధాన బలాన్ని ఎరిగిన తర్వాత ఏం చేసేట? వెనుకున్న వాటిని. The resurrection has made Paul to live the backward life. ఇంకా సింపుల్ గా అర్థం అవ్వాలంటే పిల్లరా, సింపుల్ వర్డ్స్ లో చెప్తాను. పౌలు గారు పాపాన్ని ఎప్పుడు విడిచిపెట్టాడయ్యా?